ఇరాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించడానికి నౌకా దిగ్బంధం చేసింది. వాణిజ్య నౌకలు అందులో 370 దాకా ఆయిల్ ఉన్నాయి. టోటల్‌గా 780 వివిధ సరుకులు ఇవన్నీ రవాణా చేసేటటువంటి నౌకలు. అవన్నీ ప్రస్తుతం హార్ముజ్ జలసంధి నుంచి క్రాస్ అవ్వాలి. మొత్తాన్ని స్ట్రక్ చేసింది. ముందుకొస్తే పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే సందర్భంలో అక్కడ వాళ్ళ ఇవి జామ్ చేసి పడేసింది వాళ్ళ జీపీఎస్‌లు. పెను సంక్షోభంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ షిప్స్ ముందుకొస్తే అందులో యూరోప్ యూనియన్‌కి, అమెరికాకి, భారతదేశానికి ఆయిల్ సప్లైలు ఉన్నాయి. ఇట్లా సేమ్ టైం మిగతా వ్యవహారాలు ఉన్నాయి. టోటల్‌గా జల దిగ్బంధం చేస్తుంది. పక్కన అమెరికానేమో ఇరాన్ నేవీని సర్వనాశనం చేసేసాం, దాన్ని లేపేసామని చెబుతుంది. మరి అదే నేవీ ఇక్కడ జల దిగ్బంధం చేసింది. ఇదివరకైతే హౌతీలు అటు వస్తున్న షిప్పుల మీద దాడి చేయడం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. మరి ఎలా అడ్డుకుంటున్నారు? ఇప్పుడు అమెరికా ఏం చెప్తోంది? హార్ముజ్ జలసంధిని వైపు నుంచి వచ్చేటువంటి వాణిజ్య నౌకలకి ముందు వెనక అమెరికా ఎస్కార్ట్ ఉండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో ముందుకు చేస్తుందట. కానీ దానికి బోలెడంత ఖర్చు అవుతుంది. బోలెడన్ని యుద్ధ నౌకలకి అది ఒక నిరంతర ప్రక్రియగా సాగిపోతుంది. ఇరాన్ చేస్తున్నటువంటి బెదిరింపులతో ఎక్కడ షిప్స్ అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. దాంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న పరిస్థితి.